హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం సజీవమై బలం గలదై రెండంచుల వాడగల ఎటువంటి కట్మ కంటెను ప్రాణ ఆత్మ కీళ్లను మూలుగును విభజించి మట్టుకు తూర్చు హృదయాలంతరంగాలని పరిశోధిస్తుంది. దేవుని వాక్యానికి అంత శక్తి ఉందా అని ఆలోచన చేస్తే దేవుడనే యెహోవా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఒక స్వరం వినపడగానే ఆ చెవులు ఏం చేస్తున్నాడంటే వాక్యము ప్రభాన్ని స్వరం విన్నప్పుడు భయపడ్డాను అంటున్నాడు. తలంపులను ఏ విధంగా పరిశోధించిందంటే ప్రభా ఇదిగో నీకు వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడు మన కంటికి వచ్చినప్పుడు మనోనేత్రాలు మూసివేయబడినాయి. దేవుని యొక్క వెలుగు నుంచి దూరంగా పారిపోయి ఏ సాతానైతే మోసం చేసిందో ఆ చెట్టు వెనకెళ్ళి దాక్కుంటున్నాడు. హృదయంలో దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. అప్పుడు శరీరం వైపు చూసుకున్నాడు, దిగంబర శరీరం. కాబట్టి చేతులతో ఏం చేశాడంటే కచ్చడాలు కప్పుకుంటున్నాడు, పాదాలు దేవుని నుంచి దూరంగా పారిపోతున్నాయి. ఈ విధంగా ప్రతి అవయవాన్ని దేవుని వాక్యము పరిశోధిస్తుంది. మరి మనం కూడా వాక్యం విన్నప్పుడు